Hello, and welcome to yet another wonderful session. Ela unnaru andaru. I hope all of you had a blast of a day. So, ee roju manam chesukoboye topic real numbers. Ante HCF, LCM, Euclid's algorithm, fundamental algorithm, prime factorization, logarithm, exponents. ఇవన్నీ వింటుంటే కళ్ళ తిరుగుతున్నాయా? పర్వాలేదు. ఈరోజు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ దట్ ఐ జస్ట్ టోల్డ్, ద థియోరమ్స్, ద ప్రూఫ్స్ అన్నీ అర్థమైపోతుంది. ముందు ఏ వీడియో చూస్తే కూడా అర్థం కాలే, ఈ వీడియో చూస్తే నాకు ఎందుకు అర్థమవుతుంది అని అనుకుంటున్నారా? బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ టు స్మాలర్ పార్ట్స్, ఇన్ టు ఈజీ పీజీ పార్ట్స్ అలాంగ్ విత్ టిప్స్ అండ్ ట్రిక్స్. అవి మీరు వింటే గనక you will definitely understand. మీరు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో రాస్తారు కి మ్యామ్ ముందు నాకు అర్థం కాలే కానీ ఇప్పుడు అర్థమైపోయింది, థ్యాంక్ యూ సో మచ్ అని. మార్క్ మై వర్డ్స్, రైట్? సో లెట్ us get started. Welcome to all the 10th grade students. We are going to start off with real numbers. So real numbers, and this is your master teacher Haripriya. సో రియల్ నంబర్స్లో మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్ మనం చూసుకుంటే ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఇక్కడ ఫండమెంటల్ థియోరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ అండ్ ఇర్రాషనల్ నంబర్స్ గురించి ఉంది, రీవిజిటింగ్ ఇర్రాషనల్ నంబర్స్ అండ్ రాషనల్ నంబర్స్, అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ algorithms. Also you have little related to exponents and powers also, right? So మొత్తం చాప్టర్లో ఈ 3 చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో లెట్ us get started. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ అంటే ఏంటి? రియల్ నంబర్స్ ఇస్ ద బాప్ ఆఫ్ ఆల్. అంటే మన టాలీవుడ్లో ఇప్పుడు బాప్ ఆఫ్ ఆల్ ఎవరు? అల్లు అర్జున్ అనుకుందాం, పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, చిరంజీవి ఉండొచ్చు, మీ ఇష్టం. ఓకే, బాప్ ఆఫ్ ఆల్ అంటే దాని తర్వాత ఇంకేమన్నా. సో రియల్ నంబర్స్ అంటే ఇక్కడ రియల్ నంబర్స్ ఇస్ దిస్ ఎంటైర్ ఎర్త్. ఠీకే, దాంట్లో మనకి ప్లానెట్స్ ఉన్నాయి, దాంట్లో మనకి కంట్రీస్ ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, దాంట్లో హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్, రైట్? నువ్వు నేను వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, రైట్? సో ఏదైతే రియల్ నంబర్స్ ఉందో ఇట్ ఈస్ లైక్ ఎర్త్. ఎందుకు? దిస్ ఇస్ వెరీ బిగ్, ఇట్స్ హ్యూజ్. కానీ అర్త్లో కూడా చూస్తే మీకు కంట్రీస్ ఉన్నాయి, ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది, వాల్కెనోస్ ఉన్నాయి, హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, ప్లాంట్స్ చాలా ఉన్నాయి కదా. సో అలానే రియల్ నంబర్స్లో కూడా వీ హ్యావ్ రేషనల్ నంబర్స్, ఇర్రాషనల్ నంబర్స్. మళ్ళీ రేషనల్ నంబర్స్ కింద యూ అగైన్ హ్యావ్ ఫ్రాక్షన్స్, ఇంటీజర్స్, నెగటివ్ నంబర్స్. ఇంటీజర్స్లో నెగటివ్ నంబర్స్ ఉంటాయి కదా, హోల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, ఇవన్నీ. సో బేసిక్గా అర్త్ తీసుకొని ఒక లివింగ్ ఆర్గానిజం, నాన్ లివింగ్ ఆర్గానిజం తీసుకుందాం. ఇప్పుడు లివింగ్ ఆర్గానిజంలో హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయి, వాటర్ బాడీస్లో ఉండే ఫిషెస్ ఉన్నాయి, షార్క్స్ ఉన్నాయి, మ్యామల్స్ ఉన్నాయి, రెప్టైల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. అలానే ఇది కూడా. సో రియల్ నంబర్స్ అంటే ది ఎంటైర్ నంబర్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ కమ్స్ అవర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ఇంతున్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, రైట్? సో ఫర్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డు నాట్ అండర్స్టాండ్, నేను మెల్లిమెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీకు HCF, LCM, ఇంకా చాలా ఇప్పుడైతే HCF, LCM, ఇంకా వీ హ్యావ్ టు, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ అ పర్టిక్యులర్ ఫ్రాక్షన్ ఇస్ అ రేషనల్ నెంబర్ ఆర్ నాట్, అవన్నీ ఉంటాయి, రైట్? టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, ఇవన్నీ కనుక్కోవడానికి కూడా మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక నంబర్ ఇస్తే దాన్ని ఎన్నో విధాలుగా రాయొచ్చు, రైట్? ఇఫ్ ఐ గివ్ యూ 40, మీరు 40ని 2 into 20 అని రాసుకోవచ్చు, మీరు 40ని 8 into 5 అని కూడా రాసుకోవచ్చు. సో ఒక్క నంబర్ని మీరు ఎన్నో విధాలుగా రాసుకోవచ్చు. సో దట్ వే ఆఫ్ రైటింగ్ అ నంబర్ ఇంటూ అ ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers or 2 or more numbers is called as ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 ఇచ్చాను అనుకో. సో 8ని మీరు 2 into 4 అని రాసుకోవచ్చు కదా. సో ఈ ప్రాసెస్ ఏదైతే నేను చేశానో, ఒక నంబర్ని బ్రేక్ చేశాను, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 or more numbers చేశానా, ఆ ప్రాసెస్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాం. ఆ ప్రాసెస్ని మనం ఫ్యాక్టరైజేషన్ అని అంటాం. మేడం ఈ ప్రైమ్ అంటే ఏంటి అంటారు, రైట్? ప్రైమ్ నంబర్స్ అంటే తెలుసా మనకి? వాట్ ఆర్ ప్రైమ్ నంబర్స్? విచ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 factors. ఇప్పుడు 5 తీసుకున్నాను అనుకో, 5కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 and 5, అంతే కదా. 1 into 5, ఇంకెలాగైనా రాయొచ్చా మనం 5ని? రాయలేము. 1 into 5 లేకపోతే 5 into 1. 7 తీసుకున్నాం అనుకో, 7 ఎలా రాసుకోవచ్చు? 1 into 7.
సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి? రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్? సో సచ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైమ్ నంబర్స్. అయిపోయిందా? ఇప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? మీరు ఏదైతే నంబర్ తీసుకుంటున్నారో, ఇఫ్ వి ఆర్ ఏబుల్ టు ఫ్యాక్టరైజ్ ఇట్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఓన్లీ ప్రైమ్ నంబర్స్. ఇప్పుడు నేను నీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, 8 క్యాన్ బి రిటర్న్ యాజ్ 2 into 4 అని. సరే 2 అయితే ప్రైమ్ నెంబర్ అని మనకు తెలుసు, కానీ 4 ప్రైమ్ నెంబరా? కాదు. సో కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ అ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్? కాదు. సో మనం ఏం చేసుకుంటాం, ఆ 4ని కూడా నేను 2 into 2 అని రాస్తా. ఇప్పుడు ఏమైంది? 2 into 2 into 2, కరెక్ట్? ఆ 3 ఏంటి? దే ఆర్ ఆల్ ప్రైమ్ నంబర్స్. సో మనం 8ని యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని రాసుకున్నాం. సో the process that we just did is called as prime factorization. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చా ఫర్ 40, రైట్? 40కి ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఒక్క నిమిషం నేను ఇక్కడ రాస్తా. ఓకే, ఇక్కడే తీసుకుందాం. 40ని మనం ఏం చేశాను, నేను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేశా. ఎలా చేశా? ఇప్పుడు కొంచెం ధ్యాన్ సే సునో, ఠీకే? కొంచెం జాగ్రత్తగా వినండి. 40 ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నప్పుడు మీ ఫస్ట్ మైండ్లో అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్సే రావాలి. ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ప్రైమ్ నంబర్స్ తప్ప మీరు ఇంకేది యూస్ చేయొద్దు. ఓకే, ఆ రూల్ మీరు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ప్రైమ్ నంబర్ ఏంటి? 2, రైట్? సో చెక్ చేయండి, ఇదైతే నంబర్ ఇచ్చారో ఆ నంబర్ 2తో డివిజిబులా కాదా? ఇప్పుడు 40 అయితే 2తో డివిజిబుల్. సో వెరీ నైస్. ఒకవేళ కాకపోతే ఏం చేయాలి? నెక్స్ట్ నంబర్కి వెళ్ళాలి. దాంతో కూడా కాకపోతే ఏం చేయాలి? నెక్స్ట్ నంబర్కి వెళ్ళాలి. అలా. సో ఇక్కడైతే 40 is completely divisible by 2. సో ఇక్కడ 40/2 మనకేమొస్తుంది? 20. Now 20 divisible by 2? Yes. 20/2 will give you 10. 10 divisible by 2? Yes. 2/10 is 5. ఇప్పుడు is 5 divisible by 2? 5/2 is giving you a remainder 0? లేదు. సో మనం ఏం చేద్దాం? గో టు ద నెక్స్ట్ వన్. is 3 divisible, is 5 divisible by 3? అంటే 5/3 మీరు చేస్తే రిమైండర్ మీకు 0 వస్తుందా? రాదు. ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్టర్, రైట్? సో అందుకే మనం 3 కూడా తీసుకోవద్దు. నెక్స్ట్ ఏంటి? 5. 5తో డివిజిబులా? ఎగ్జాక్ట్లీ, ఎస్. 5/5 is 1. సో మీకు ఆ 1 వచ్చే వరకు మీరు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? So this is called as the long division method. This is called as the factor tree method. ఇది ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అన్నమాట. కానీ మనం యూజ్ చేసేది ఎప్పుడు ఏంటి? లాంగ్ డివిజన్ మెథడే యూజ్ చేస్తాం. ఇంకొక నంబర్ తీసుకుందామా? ఏం తీసుకుందాం? 18 తీసుకుందాం. ఓకే, 18 తీసుకొని చేద్దాం. సో 18 ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి? 2. 18 2తో డివిజిబులా? ఎస్. 18/2 is 9. 2తో డివిజిబులా? 9 లేదు, ఎందుకంటే అది ఆడ్ నెంబర్ కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి? 3. 9 3తో డివిజిబులా? ఎస్. 9/3 is 3. 3 3తో డివిజిబుల్ till you get a 1. సో మనం 18 ఎలా రాసుకోవచ్చు? 2 into 3 into 3. సో ఈ ప్రాసెస్ మనం ఏదైతే చేసామో is called as ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అర్థమైందా? నెక్స్ట్ మనది డివిజన్ అల్గోరిథం. ఇప్పుడు మనం డివిజన్ కూడా చేసాం, రైట్? సో ఇఫ్ ఐ సే 18/3 అంటే మీరు ఏం చేశారు అక్కడ? డివిజన్ చేసుకున్నారు. 18 into 6 is 18 and 0. సో ఇదైతే దీన్నేమంటాం మనం? రిమైండర్ అంటాం. దీన్నేమో కోషియంట్ అంటాం. ఇది దిస్ ఇస్ ద డివైజర్, దిస్ ఇస్ ద డివిడెండ్. ఓకే, ఇప్పుడు అకార్డింగ్ టు అవర్ డివిజన్ అల్గోరిథం ఏమంటుంది? మనం ఒకవేళ టూ నంబర్స్ని ఒకవేళ మనం డివైడ్ చేస్తే, నౌ ఐఎమ్ టేకింగ్ మై A to be 27 and my B to be 8. ఓకే, ఈ A ఏంటి మనది? 27. సో మనం 27 ఎలా రాసుకోవచ్చు? 8 multiplied by the quotient. Quotient ఏంటి? 3 plus the remainder. 27 can be written as 8 multiplied with 3 plus 3. ఇంకొక నంబర్ తీసుకుందాం. లెట్స్ టేక్
22 divided by 5 తీసుకుందాం. ఓకే, సో మనం దీనికి ఏం చేద్దాం, నార్మల్ డివిజన్ మనకు వచ్చుగా చేసుకోవడానికి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. 5 into 4 is 20, leaving the remainder 0. సో మనం 22ని ఎలా రాసుకోవచ్చు, 5 multiplied with the quotient. Quotient ఏంటి, ఇది. Multiplied with the quotient plus the remainder. అర్థమైందా? This is called as our division algorithm or Euclid's division lemma. ఓకే, ఇదే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఇప్పుడు మనం నంబర్స్కి వాడుకున్నాం. ఇదే మనం పాలినామియల్స్లో కూడా నేర్చుకున్నాం, వెన్ యూ హ్యావ్ ఎన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో సూపర్ డూపర్ ఇంపార్టెంట్. ప్లీజ్ రిమెంబర్, డినామినేటర్లో ఏదైతే ఉంటుందో మన డివిడెండ్ మల్టిప్లైడ్ విత్ ద కోషియంట్ ప్లస్ ద రిమైండర్. అర్థమైందా? నెక్స్ట్ కమ్స్ అవర్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, ఈ మొత్తం చాప్టర్ జాగ్రత్తగా వినండి. సిట్ విత్ అ పెన్ అండ్ ఎ బుక్, నోట్స్ రాసుకోండి. ఓకే, నా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏమంటుంది, నోట్స్ అంటే గుర్తొచ్చింది. మీకు ఇవన్నీ నోట్స్ కావాలంటే కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో నేను పంపించేస్తా సెషన్ తర్వాత. సో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఓకే, చాలు. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఫ్యాక్టర్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అదే కదా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మనం ఏం చేసాం, 18 ఇస్ ఎ కాంపోజిట్ నంబర్. దీన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నంబర్స్ అని రాసుకున్నామా? అండ్ దిస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, దిస్ ఫ్యాక్టరైజేషన్ ఇస్ యూనిక్. యూనిక్ అంటే చాలా వేరే, ఇంకో దానికంటే వేరే. దట్ పర్సన్ ఇస్ వెరీ యూనిక్ అంటే తను అందరిలాగా కాదు. సో ఈ ఫ్యాక్టరైజేషన్ కూడా అన్ని ఫ్యాక్టరైజేషన్ లాగా కాదు. ఇప్పుడు నేను 21 ఇచ్చాను అనుకో, దీనికి ఇంకొకలాగా ఉంటుంది ఫ్యాక్టరైజేషన్, 2 into 7 లాగా ఉంది. ఇది కూడా డిఫరెంట్ కదా. సో ఎవ్రీ నంబర్కి యూనిక్ అంటే వేరే వేరే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ ఉంటాయి, రైట్? సో 18కి కూడా యూనిక్. యూనిక్ అంటే కొంచెం డిఫరెంట్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్ని యూనిక్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ క్రికెట్ ఇష్టం అంటే మీకు ఫుట్బాల్ ఇష్టం అనుకో, సో యు ఆర్ యూనిక్ అంటే అందరిలాగా కాదు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్. అంటే ఇక్కడ నువ్వు 7 into 2 అని కూడా రాసుకోవచ్చు, 7 into 3 అని కూడా రాసుకోవచ్చు, 3 into 7 అని కూడా రాసుకోవచ్చు, ఇక్కడ 3 into 2 into 3 అని రాసుకోవచ్చు, లేకపోతే 3 into 3 into 2 అని రాసుకోవచ్చు. ద ఆర్డర్ ఇన్ విచ్ యూ రైట్ డస్ నాట్ మ్యాటర్. ఓకే, అర్థమైందా ఇక్కడ? అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏమంటుంది, ఏదైనా నంబర్ ఇచ్చినా, ఒక కాంపోజిట్ నంబర్ ఇస్తే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ యూనిక్. అంటే వేరే నంబర్ లాగా ఉండదు. అండ్ ది ఆర్డర్ ఇన్ విచ్ యూ రైట్ దోస్ ఫ్యాక్టర్స్ డస్ నాట్ మ్యాటర్. మీరు 2 into 3 into 3 రాసుకోవచ్చు, 3 into 2 into 3 రాసుకోవచ్చు, 3 into 3 into 2 రాసుకోవచ్చు, ఫరక్ పడదు. ఎందుకంటే దాన్ని ఎప్పుడు మల్టిప్లై చేసినా మీకు 18 అనే వస్తుంది. ఓకే, సో 3 గుర్తుపెట్టుకోవాలి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్లో. ఏంటి, ఒకటేమో ఒక కాంపోజిట్ నంబర్. ఓకే, కాంపోజిట్ నంబర్ని తీసుకొని యూ కెన్ డూ యువర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. And what is that? How does that prime factorization look? Very unique. అంటే చాలా వేరేగా ఉంటుంది compared to the other numbers. And the order does not matter. Order doesn't matter. Right? 3 into 7 రాసుకోవచ్చు, 7 into 3 రాసుకోవచ్చు. ఈ ఫ్లో చార్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ నంబర్, కాంపోజిట్ నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఒక యూనిక్ ఫ్యాక్టరైజేషన్ అయ్యి, అండ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ నంబర్స్ ఆర్ రిటన్ డస్ నాట్ రియల్లీ మ్యాటర్. ఈ 4 పాయింట్స్ వేగ్గా గుర్తుపెట్టుకుంటే మీరు మొత్తం డెఫినేషన్ ఇట్లా రాసేసేయచ్చు. ఓకే, ఏంటా 4 పాయింట్స్? ఎవ్రీ కాంపోజిట్ నంబర్ క్యాన్ బి ఫ్యాక్టరైజ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అండ్ దిస్ ఈజ్ యూనిక్. And the order in which the factors occur does not matter. Okay, so
మనం ఒక నంబర్ 270 అని తీసుకుంటున్నాం. సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా, అంతే కదా. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓన్లీ. ఇక్కడ మనం ఏం చేసాం, ఫ్యాక్టర్ ట్రీ మెథడ్తో చేసాం. 270ని 2 మల్టిప్లైడ్ విత్ 135 అని రాసుకోవచ్చు. 2 ఆల్రెడీ ఆ ప్రైమ్ నెంబర్, సో దాన్ని అలా సపరేట్ పెట్టుకుందాం. ఇప్పుడు 135 మనకు తెలుసు అది ప్రైమ్ నెంబర్ కాదు అని. ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 మల్టిప్లైడ్ విత్ 45. బచ్చపాటి ఇక్కడ టేబుల్స్ చాలా 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 ఇంపార్టెంట్ నేర్చుకోవడం. ప్లీజ్ టేబుల్స్ నేర్చుకోండి. 1 to 20 టేబుల్స్ నేర్చుకోండి. అది ఆల్రెడీ వచ్చు మాకు, మేము పొడి చేసాము అది నేర్చుకొని అంటే 25 వరకు నేర్చుకోండి. ఓకే, నా 3 into 45, 3 is already a prime number, దాన్ని కూడా సపరేట్ పెట్టండి. కానీ 45ని నేను మళ్ళీ రాసుకోవచ్చు కదా 3 into 15 అని. అయిపోయింది. మళ్ళీ 15ని 3 into 5. సో 2 into 3 into 3 into 3 into 5 will give you your 27. What did we do? We took a composite number, we prime factorized it, and the order, and it is a unique prime factorization. అంటే ఇంకా వేరే ఏ నంబర్ది కూడా ఈ ప్యాటర్న్ మీకు కనిపించదు. 2 into 3 into 3 into 3 into 5 is only for 270. ఇంకెక్కడ మీకు అది కనిపించదు. సో అది యూనిక్ కూడా అయిపోయింది, అంటే అందరికంటే వేరే అయిపోయింది. అండ్ ది ఆర్డర్ ఇన్ విచ్ యూ రైట్ డస్ నాట్ మ్యాటర్. మీరు 5 into 3 into 3 into 3 into 2 అని రాసుకోవచ్చు. అంటే మీరు కింద నుంచి పైకి కూడా వెళ్ళచ్చు, పై నుంచి కింద కూడా వెళ్ళచ్చు. ఆర్డర్ మాత్రం చేంజ్ అవ్వద్దు, రైట్? ఏం అవ్వదు. మీరు ఎలా అయినా రాసుకున్న ప్రోడక్ట్ మాత్రం అలానే ఉంటుంది, రైట్? ఇప్పుడు 40కి మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 40 మనం ఎలా రాసుకోవచ్చు ఇక్కడ? 2 into 2 into 2 into 2 into 5. Oh, I'm so sorry. Okay, extra 2 రాసేసినట్టున్నా. 2 into 2 into 2 into 5. ఏమైంది ఇక్కడ? 10 80. అచ్చా 80 అయిపోయిందా? ఐఎమ్ సో సారీ, ఒక 2 ఎక్స్ట్రానే రాసా. అయితే అదనే ఇంకో 2 ఎక్స్ట్రా రాసావా? ఓకే, ఇక్కడ ఏమైంది? 2 into 2 into 2 8. 8 into 5 40. సో ఇది ఒక నంబర్, కాంపోజిట్ నంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. అదొక యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మీరు ఆర్డర్ ఎలా అయినా రాసుకోవచ్చు. మీరు 5ని ఫస్ట్ రాసుకొని తర్వాత 2 రాస్తారా? అలా కూడా రాసుకోవచ్చు. 2 2లు రాసి తర్వాత 5 రాసి ఇంకో 2 రాస్తారా? అలా కూడా రాసుకోవచ్చు, రైట్? సో దిస్ ఇస్ అవర్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ arithmetic. Okay, now revisiting rational numbers and their decimal expansion. Rational numbers మనం ఆల్రెడీ చేసుకున్నాం. సో ఒకసారి దాని డెఫినేషన్ ఏంటో రివిజిట్ చేద్దాం. రాషనల్ నంబర్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసి ఉండాలి అసలు రాషనల్ నంబర్స్ అంటే ఏంటి అని. సో ఒక నంబర్ని మనం P/Q ఫామ్లో ఒకవేళ రాసుకోగలితే, వేర్ your P and Q are integers, అంటే P, Q ఏదైతే ఉన్నాయో అవి నెగటివ్ నంబర్స్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ నంబర్స్ అయినా అవ్వచ్చు, 0 అయినా అవ్వచ్చు. కానీ your denominator Q cannot be equal to 0. ఈ 3 1 2 3 ఈ 3 పాయింట్స్ గనక ఒక నంబర్ సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రాషనల్ నంబర్. ఇప్పుడు -7/11 అని తీసుకుంటాం. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. సో ఫస్ట్ వన్ సాటిస్ఫైడ్. నౌ P and Q, -7 11, are they integers? Yes, they are integers. And your Q is not equal to 0. Your Q is equals to 11. అర్థమైందా? సో దిస్ ఇస్ అవర్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ రాషనల్ నంబర్. ఇప్పుడు దానికి డెసిమల్ ఎక్స్పాన్షన్స్ కూడా ఉన్నాయి. డెసిమల్స్లో మనకి టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్. టర్మినేటింగ్ రాషనల్ నంబర్స్. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్లో రిపీటింగ్, నాన్ రిపీటింగ్ అంటే నాట్ రిపీటింగ్ అనమాట. టర్మినేటింగ్ అంటే ఏంటి? ఒక 2 నంబర్స్ని డివైడ్ చేస్తే P/Q ఫామ్లో ఒక రాషనల్ నంబర్ ఉంది అంటే ఏంటి? మనం డివైడ్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు నేను 7/11 అని తీసుకుంటా అంటే ఏంటి? 7 divided by 11 అన్నట్టే కదా.
సో మీరు డివిజన్ చేసినప్పుడు మీకు కోషియంట్లో ఒక డెసిమల్ నంబర్ వస్తుంది, రైట్? సో ఒకవేళ మనం డివైడ్ ఏదో ఒక రెండు నంబర్స్ని డివైడ్ చేస్తే మనకి ఒకవేళ 6.712 అంతే, 2 తర్వాత రిమైండర్ 0 వచ్చింది అనుకో, దీన్ని మనం టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి? వెళ్తూనే ఉంటుంది. ఒక రబ్బర్ బ్యాండ్ని మీరు ఇట్లా ఇట్లా లాగుతూనే ఉంటుంది కదా ఒక రబ్బర్ బ్యాండ్, రైట్? అలానే వెళ్తూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ వెళ్తూనే ఉండే ఒక ప్యాటర్న్ రెండు ప్రకారం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక నంబర్ ఇచ్చారనుకో, 6.7123456777 ఇలా వెళ్తూనే ఉంటుంది అనమాట డెసిమల్ పార్ట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ టర్మినేటింగ్. టర్మినేటింగ్ అంటే ఎండ్ అవ్వడం, ఓకే? టర్మినేట్ అంటే ఎండ్ అవ్వడం. ఇప్పుడు 6.712 ఎండ్ అయిపోయింది అక్కడ. ఇదేమైంది? పెద్ద క్యూ కట్టింది ఇంకా 6.7123456723 ఒక పెద్ద క్యూ కట్టిందా? దట్ ఈస్ నాట్ ఎండింగ్, నెవర్ ఎండింగ్, వెళ్తూనే ఉంది. సో దట్ ఈస్ నాన్ టర్మినేటింగ్. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్లో కూడా రెండు ప్రకారాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి? రిపీటింగ్. అంటే 6.712712 రిపీట్ అవుతుందా? రిపీట్ కూడా అవుతుంది, వెళ్తూనే ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రిపీటింగ్. ఒకటి తర్వాత ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతుందా? 712 రిపీట్ అవుతుంది, కానీ ఎక్కడైనా ఆగుతుందా? ఆగట్లే, వెళ్తూనే ఉంది, ఉరుకుతూనే ఉంది ఒక దగ్గర, రైట్? సో దట్ ఈస్ నాట్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. నౌ నాన్ రిపీటింగ్ అంటే ఏంటి? 6.712461573286 ఏవో 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 నంబర్లు వస్తున్నాయి, రైట్? ఇట్స్ నాట్ రిపీటింగ్. ఒక నంబర్ తర్వాత ఒక నంబర్, ఒక నంబర్ తర్వాత ఒక నంబర్, ఒక నంబర్ తర్వాత ఒక నంబర్ వస్తూనే ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ రిపీటింగ్. కానీ ఆగుతుంది ఎక్కడైనా? ఆగట్లే. సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. అర్థమైందా? ఇప్పుడు వి నో వాట్ ఈస్ టర్మినేటింగ్. టర్మినేటింగ్ అంటే ఆగిపోతుంది అక్కడ. నాన్ టర్మినేటింగ్ అంటే ఆగట్లే, ఉరుకుతూనే ఉంది, శతాబ్ది లాగా కన్యాకుమారి నుంచి ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్తూనే ఉంది. ఆ ట్రైన్ అట్లీస్ట్ ఎక్కడ ఒక దగ్గర ఆగుతుంది, ఇది ఎక్కడ ఆగదు నాన్ టర్మినేటింగ్ అంటే, ఓకే? నౌ లెట్ us టాక్ అబౌట్ ది ఇంపార్టెంట్ థియరమ్స్. ఓకే, 3-4 థియరమ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. దేని మీద ఉన్నాయి? ఈ టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ మీదే ఉన్నాయి, ఓకే? సో అందుకే నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. టర్మినేటింగ్ అర్థమైంది మ్యామ్, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని అనద్దు ప్లీజ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థం కాలేని వాళ్ళకి ఇది ఒక 2-3 సెకండ్స్ మీరు ఓపిక పట్టాలి. టర్మినేటింగ్ అంటే ఎండ్ అయిపోవడం. ఒక రెండు నంబర్స్ని డివైడ్ చేస్తే మీకు కోషియంట్ ఫర్ ఎగ్జాంపుల్ 3.147 ఆగిపోయింది అక్కడ. అంటే దీని తర్వాత మీకు రిమైండర్ 0 వచ్చింది, కంప్లీట్లీ డివిజిబుల్ అయిపోయింది, ఓకే? ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి? దీంట్లో రెండు ప్రకారాలు ఉన్నాయి. ఒకటేమో రిపీటింగ్, ఓకే? ఇంకోటి ఏంటి? నాన్ అంటే నాట్ రిపీటింగ్, ఓకే? ఇప్పుడు రిపీటింగ్ అంటే ఏంటి? 6.734734 వెళ్తూనే ఉంది, ఆగట్లేదు అస్సలు, వెళ్తూనే ఉంది, ఓకే? నాన్ రిపీటింగ్ అంటే ఇక్కడ కూడా ఆగదు బండి, ఇక్కడ ఏం ఆగట్లేదు బండి, కానీ రిపీట్ ఏం అవ్వట్లే. అర్థమవుతుందా? వెళ్తూనే ఉంది ఇక్కడ కూడా, కానీ రిపీట్ మాత్రం అవ్వట్లే, రైట్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్. రిమైండర్ 0 వస్తుందా? రాదు, ఎందుకంటే ఆగట్లే కదా. 0 వస్తే ఆగిపోవాలి, దట్స్ టర్మినేటింగ్. కానీ రిమైండర్ 0 రావట్లే, సో వెళ్తూనే ఉందన్నమాట, ఓకే? నా లెట్ us టాక్ అబౌట్, ఒక్క నిమిషం, థియరమ్ నంబర్ 1. లెట్ x be a rational number whose decimal expansion terminates. అంటే ఏంటి? ఆగిపోతుంది, ఓకే? అంటే రిమైండర్ ఏమవ్వాలి ఇక్కడ? 0 అవ్వాలి, రైట్? నౌ
then x can be expressed in the form of p by q. ఎందుకంటే అది rational number కాబట్టి I can express it in the form of p by q, where p and q are co-prime numbers. మ్యామ్ ఈ co-prime అంటే ఏంటి అని అంటారా? Co-prime numbers are numbers which have only one as a common factor. అంతే, ఇంకే ఫ్యాక్టర్స్ లేవు దాంట్లో. They have only one as a common factor, right? సో ఇక్కడ p ఇంకా q కోప్రైమ్ నంబర్స్ అయి ఉండాలి. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఏదైతే ఉందో అది కోప్రైమ్ నంబర్ అయి ఉండాలి. ఓకే, అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఏంటి ఇక్కడ? డినామినేటర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 to the power n multiplied with 5 to the power m, where m and n are non-negative. అంటే ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్ అన్నమాట. అంటే ఏమంటున్నారు? నేను ఒక రాషనల్ నంబర్ p by q తీసుకుంటే p and q కోప్రైమ్స్ అయి ఉండాలి. అండ్ క్యూని ఏదైతే నంబర్ మనకి ఏదైతే క్యూ ఉందో ఇట్ షుడ్, దాన్ని నేను ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఇట్ షుడ్ బి ఆఫ్ ద ఫార్మ్ 2 to the power n multiplied with 5 to the power m. అప్పుడు ఇదేదైతే రాషనల్ నంబర్ ఉందో I can say that it terminates. ఒక క్వశ్చన్ మీరు చూసుంటారు, టెల్ ఇఫ్ ద ఫాలోయింగ్ రాషనల్ నంబర్ టర్మినేట్స్ ఆర్ నాట్ టర్మినేట్స్, లైక్ టర్మినేటింగ్ ఆర్ నాట్ టర్మినేటింగ్. టర్మినేటింగ్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే దాని డినామినేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత if I can write it in the form of 2 to the power n multiplied with 5 to the power n. 5 to రెండు ప్రైమ్ నంబర్స్ అలా గుర్తుపెట్టుకోండి. 2 to the power n multiplied with 5 to the power m, then you can say that this rational number terminates, right? Now theorem number 2 ఏమంటుంది? If x is equal to p by q, a rational number such that the prime factorization of q is of the form 2 to the power n multiplied with 5 to the power n, where m and n are positive integers, then x has a decimal expansion which terminates. Theorem number 1 converse is theorem number 2. అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఒక rational number p by q where q is written in the form of 2 to the power n multiplied with 5 to the power n, then p by q terminates. ఓకే, అది అంటున్నారు. అయితే దాని ఉల్టా ఏంటి? ఒకవేళ ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, ఒక రాషనల్ నంబర్ p by q తీసుకొని ఇన్ సచ్ ఎ వే దట్ q ఇస్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the power n multiplied with 5 to the power n, then we can say that that rational number terminates. అంతే, రెండు సేమే. థియరమ్ నెంబర్ 1, థియరమ్ నెంబర్ 2 ఆల్మోస్ట్ రెండు సేమ్. ఓకే, థియరమ్ నెంబర్ 3 ఏమంటుంది? టర్మినేటింగ్ క్వశ్చన్ అయిపోయింది కదా, ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ కూడా కొంచెం ఛాన్స్ ఇద్దాం. Let x is equal to p by q, where p and q are co-prime numbers, be a rational number such that the prime factorization of q is not in the form of 2 to the power n multiplied with 5 to the power m, then x అంటే ఏంటి? మన p by q has a decimal expansion which is non-terminating, repeating. అంటే రిపీట్ అవుతూనే ఉంటుంది. గుర్తుందా? 3.612 612 612 రిపీట్ అవుతుంది కదా, అలా. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఒకవేళ నేను ఒక రాషనల్ నంబర్ p by q తీసుకుంటే వేర్ క్యూని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఇలా రాయలేకపోతే అప్పుడు ఇదేదైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇదేదైతే రాషనల్ నంబర్ ఉందో అది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే డినామినేటర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి if you cannot write it in the form of 2 to the power n multiplied with 5 to the power n, maybe you are writing it as 2 square into 3 multiplied with 5 to the power 2, అంటే ఇంకొక ఎక్స్ట్రా 3 ఉంది కదా ఇక్కడ. సో దిస్ ఇస్ నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. అర్థమైందా? And now let us talk about the irrational numbers. Now
రాషనల్ నంబర్స్ ఒకటి, ఇర్రాషనల్. ఇప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకటి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకటి, రైట్? సో if I talk about a irrational number, it is definitely not a rational number. Rational number definition enti? It should be written in the form of p by q. So irrational name avvali, dan opposite avvali, ante. Not in the form of p by q. నేను ఒక లివింగ్ ఆర్గానిజం అయితే ఇప్పుడు ఇదేమవ్వాలి, దీంట్లో ప్రాణం లేదు కదా, అంటే నాలో ప్రాణం ఉంది కాబట్టి నేను లివింగ్ ఆర్గానిజం. ఇది నాన్ లివింగ్ ఎందుకు, ఎందుకంటే దీంట్లో ప్రాణం లేదు కాబట్టి, రైట్? సో రేషనల్ నంబర్ని పీ బై క్యూలో రాసుకోవచ్చు, కానీ ఇర్రేషనల్ నంబర్ని కెన్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. అర్థమైందా? సో ఈ √2, √3, √4, 2 + √3 ఇవన్నీ మన ఏంటి, ఇర్రాషనల్ నంబర్స్. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న థియరం. Let p be a prime number. If p divides a square, then p divides a and a is a positive integer. Okay? ఒక prime number ఉంది. Okay? ఓకే, ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. ఇఫ్ దాట్ డివైడ్స్ a square, అంటే ఇప్పుడు if a prime number divides a square, అంటే దట్ ప్రైమ్ నెంబర్ విల్ ఆల్సో డివైడ్ ఏ అన్నట్టే కదా, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి ఇక్కడ, ఎట్లా ప్రూఫ్ చేస్తున్నాం దీన్ని? లెట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ బి p1 × p2 × p3 అండ్ సో ఆన్ టిల్ pn. ఈ p1, p2, p3 ఏంటి, అవి మన ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు నేను 10 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 5 అని రాసుకోవచ్చు, రైట్? సో ఇది ఏ అంటే ఇది p1 మల్టిప్లైడ్ విత్ p2 కదా, ప్రైమ్ ఫ్యాక్టర్ నెంబర్ 1, ప్రైమ్ ఫ్యాక్టర్ నెంబర్ 2, రైట్? సో అలానే ఇక్కడ ఏ ఒక నంబర్ ఉంది, అది ఏ నంబరో మనకు తెలియదు, రైట్? ఇప్పుడు ఆ నంబర్ని మనం p1 × p2 × p3 × p4 అండ్ సో ఆన్ అని రాసుకోవచ్చు కదా. దాంట్లో ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయినా ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, రైట్? ఇప్పుడు ఈ p1, p2, p3 ఏంటి, దీస్ ఆర్ ప్రైమ్ నంబర్స్, నాట్ నెసెసరీలీ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్. ఇవన్నీ డిఫరెంట్ ఉండాలని రూల్ లేదు, రైట్? ఇప్పుడు నేను 8 తీసుకున్నాను అనుకో, అంటే 2 × 2 × 2 అన్నీ సేమ్ ఉన్నాయి కదా, రైట్? సో ఇక్కడ కూడా సేమ్ ఉండొచ్చు అని అంటున్నారు అనమాట, నాట్ నెసెసరీలీ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే ఏంటి, నేను ఇక్కడ మళ్ళీ రాస్తాను, డిఫరెంట్. అంటే ఏ ఇస్ p × p1 × p2 × p3 × p4 అనుకుంటే ఏ స్క్వేర్ ఏమవ్వాలి, దీన్ని 2 సార్లు మల్టిప్లై చేస్తున్నాం మనం, రైట్? అంటే p1 × p1 p1 స్క్వేర్, p2 × p2 p2 స్క్వేర్, pn × pn pn స్క్వేర్. నౌ we are given that p divides a square. థియరంలో ఉంది కదా, p divides a square, then p divides a అని మనం ప్రూవ్ చేయాలి. So since p divides a square, fundamental theorem of arithmetic కెళ్తే p is one of the prime factors of a square అని చెప్పచ్చా? ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా, వరీ నాట్, నేను చెప్తున్నా ఇక్కడ. ఏ స్క్వేర్ని నేను x × y × z అని అనుకుంటున్నా ఇప్పటికి, సరేనా? ఇప్పుడు ఒక నంబర్ p ఉంది విచ్ డివైడ్స్ ఏ స్క్వేర్ అంటున్నా, రైట్? అంటే ఏంటి, ఈ నంబర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ క్యాన్ బి p అని అంటున్నా. ఇట్ ఫాలోస్ దట్ p ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్. అంటే x, y, zలో ఒకటి p ఉండొచ్చు అకార్డింగ్ టు అవర్ ఫండమెంటల్ థియోరమ్ ఆఫ్ అర్థమెటిక్స్. ఇప్పుడు దాంట్లో ఒక యూనిక్ అని చెప్పా, ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏ నంబర్కైనా చేసినా అది ఒక యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పానా, అంటే ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇంకా వేరే ఏ నంబర్కి మీకు కనిపించదు, రైట్? సో యూజింగ్ దట్ యూనిక్నెస్ పార్ట్, అంటే ఆ కండిషన్ని మనం యూజ్ చేసుకొని ఆఫ్ దిస్ అర్థమెటిక్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, we realize that the only prime factors of a square are p1, p2, p3 and so on. అంతే కదా, ఎందుకు మనం ఏ స్క్వేర్ని p1 స్క్వేర్, p2 స్క్వేర్, p3 స్క్వేర్ అంటే రిపీట్ అవుతున్నాయి కదా, p1 × p1,
P2 into P2, P3 into P3 రిపీట్ అవుతున్నాయి. సో మనం ఏమనుకోవచ్చు, దాంట్లో నుంచి P1 ఒకటి, P2 ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి, ఓకే, సో నేను 18 ఉంది, ఓకే, 2 into 3 into 3 అని రాసుకుంటున్నా, రైట్. సో దీనిది మన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 ఇంకా 3 అంటావు, అంతేగాని 2 ఇంకా 3 ఇంకా 3 అంటావా, అనవు. ఏమంటావు, 2 ఇంకా 3 రెండు సార్లు రిపీట్ అయినా నువ్వు 3 ఇంకా 2 అని అంటావు కదా. సో ఇక్కడ కూడా మీకు అదే ట్రై చేయడానికి అదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే P1 స్క్వేర్, P2 స్క్వేర్, P3 స్క్వేర్ కరెక్టే, కానీ అవి రిపీట్ అవుతున్నాయి కదా. సో వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కడ, ఓన్లీ P1, P2, P3 అండ్ సో అంటే Pn. కానీ దాంట్లో P is one of them, రైట్. అంటే A is equal to P1, P2, P3 where P divides A. ఎందుకంటే P1, P2, P3లో ఒకటి A అవ్వచ్చు, ఒకటి P అవ్వచ్చు కదా. P1 multiplied with P2 multiplied with P3, maybe P4 is P and so on till Pn. దీన్ని నేను ఇటువైపు తెచ్చుకుంటే A by P is again a product of its prime factors కదా. అర్థమైందా? దట్ మీన్స్ అవర్ P డివైడ్స్ A అన్నట్టే కదా. సో దిస్ ఈజ్ అవర్ ప్రూఫ్ ఫర్ ద థియరమ్. దీనికి ఏం పేరు లేదు, కానీ if A square, sorry, P divides A square, that means your P also divides A అన్నమాట. ఎట్లా, Aని మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ, P1, P2, P3 and so on till Pn అనుకుంటున్నాం. సో A స్క్వేర్ ఏమవ్వాలి, P1 స్క్వేర్, P2 స్క్వేర్, P3 స్క్వేర్ and so on till Pn అనుకుంటున్నాం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఏం తెలుసు, P divides A square అని మనకు ఆల్రెడీ తెలుసు, రైట్. P divides A square అని మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఈ P1, P2, P3, P4 ఏవైతే ఉందో దాంట్లో ఒకటి మనది P అని మనకు తెలిసిపోయింది ఇక్కడ, అకార్డింగ్ టు అవర్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్, రైట్. సో దీంట్లో నుంచి P1, P2, P3 ఒకటి P ఉంది, అదేదో మనకు తెలియదు. అది P4 ఉండొచ్చు, P5 ఉండొచ్చు, P6 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఒకటి P ఉంది, రైట్. అంటే ఏంటి, ఇప్పుడు A స్క్వేర్లో P1 స్క్వేర్, P2 స్క్వేర్, P3 స్క్వేర్. ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి మళ్ళీ ఏవి, P1, P2, P3. దాంట్లో ఒకటి P కూడా ఉండొచ్చా, దాంట్లో ఒకటి P కూడా ఉంటుంది కదా. ఎందుకంటే మనం ఇక్కడ అనుకున్నాం కదా, P is one of the factors, అంటే ఇక్కడ P స్క్వేర్ ఉండొచ్చు ఇక్కడ, రైట్. వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఇక్కడ కూడా P ఉండొచ్చా. అంటే ఏంటి, యువర్ P also divides your A అన్నమాట, రైట్. Now let us move forward to laws of exponent. ఇది కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. సో తొందరగా ఈ లాస్ గుర్తుపెట్టుకుందాం. నేను ఒక ట్రిక్ చెప్తా. ఫస్ట్ ఇస్ ద ప్రోడక్ట్ రూల్. అంటే ఏమవుతుంది ఇక్కడ, బేస్ ఇస్ సేమ్ A to the power m multiplied with A to the power n. సో ఇక్కడ ఏముంది, బేస్, దీన్ని బేస్ అంటారు, దీన్ని పవర్ అంటారు ఆర్ ఎక్స్పోనెంట్ అంటారు, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ బేస్ సేమ్ అయితే ఎక్స్పోనెంట్ సేమ్ ఉన్నా డిఫరెంట్ ఉన్నా ఫరక్ పడదు. కానీ బేస్, ఇఫ్ ద బేస్ ఇస్ ఈక్వల్, ఆ బేస్ని అలానే పెట్టి వాటిని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి, ఈ రెండు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి యూ షుడ్ యాడ్ యువర్ ఎక్స్పోనెంట్స్. ఇక్కడ ఏంటి, యువర్ బేసెస్ ఆర్ ద సేమ్ and you're dividing the two exponential form. సో ఆ బేస్ అలానే ఉంటుంది. బేస్ని డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టండి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. డివిజన్కి ఇట్లా లైన్ గీస్తాం కదా, సో అక్కడ అర్థమైపోవాలి సబ్ట్రాక్షన్ చేసుకోవాలి అని, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పవర్ ఆఫ్ అ పవర్ అంటే A to the power m, దానికి కూడా ఒక పవర్ n ఉంటే ఏం చేయాలి, అప్పుడు ఏవైతే పవర్స్ ఉన్నాయో వాటిని పెళ్లి చేసేయండి దానికి. ఓకే, యూ జస్ట్ హ్యావ్ టు మల్టిప్లై దెమ్, అంతే. ఓకే, నెక్స్ట్ ద థర్డ్ వన్ ఇస్ పవర్ ఆఫ్ అ ప్రోడక్ట్ రూల్. అంటే దీంట్లో ఏమైంది, సేమ్ బేస్, ఈ రెండిట్లో ఏమంటున్నారు ఇక్కడ, ఏది, ఈ రెండిట్లో ఏమంటున్నారు, సేమ్ పవర్.
ఒకసారి మంచిగా చూడండి, ఇక్కడ బేస్ ఏఏ, బేస్ కూడా ఏఏ. ఇక్కడ ఏమవుతుంది, ద ఎక్స్పోనెంట్ ఈస్ ద సేమ్, ద పవర్ ఈస్ ద సేమ్. అంటే ఏ మల్టిప్లైడ్ విత్ బి హోల్ టు ది పవర్ ఎం, అంటే ఏ మల్టిప్లైడ్ విత్ బి, అడిషన్ సబ్ట్రాక్షన్ కాదు ఇది, మల్టిప్లికేషన్. దెన్ each of that number will get m as the factor. Same division అప్పుడు కూడా a divided with b whole to the power n అంటే ఏంటి, a to the power n divided by b to the power n. First two base is the same, ఈ రెండిటికి పవర్ is the same, and then anything to the power 0 is always equal to 1. అది ఒక రేషనల్ నంబర్ ఉండని, ఇర్రాషనల్ నంబర్ ఉండని, రియల్ నంబర్, ఇంటీజర్ ఏదైనా ఉండని, ఎనీథింగ్ టు ది పవర్ 0 విల్ ఆల్వేస్ గివ్ యూ 1. నెక్స్ట్ నెగటివ్ ఎక్స్పోనెంట్. ఇక్కడ కొంత చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, దానికో ట్రిక్ చెప్తా. 7 to the power -11 ఉందనుకో, ఏమైంది ఇక్కడ, నెగటివ్ ఎక్స్పోనెంట్. నెగటివ్ ఎక్స్పోనెంట్ మనకు నచ్చదు, సో దాన్ని మనం పాజిటివ్ చేసుకుందాం. నెగటివ్ థాట్స్ వస్తే కూడా మనం ఏం చేసుకోవాలి, ఇమీడియట్గా దాన్ని పాజిటివ్ చేసుకోవాలి, రైట్? సో ఈ నెగటివ్ ఎక్స్పోనెంట్ని కూడా మనం పాజిటివ్ చేసుకుందాం. సో ఇక్కడ ఏం చేయాలి, నెగటివ్ ఎక్స్పోనెంట్ మర్చిపోండి, నెగటివ్ థాట్స్ మర్చిపోండి. ఇక్కడ బేస్ ఏముంది, 7. ఇప్పుడు 7ని నేను రెసిప్రోకేట్ చేస్తే 1/7 అని రాసుకోవచ్చా? సో నేను ఏం చేస్తా, 1/7 అని రాసి హోల్ టు ది పవర్ 11, నెగటివ్ని కాస్త ఇట్లా పాజిటివ్ చేసేస్తా, ఓకే? కానీ ఒకవేళ నా దగ్గర 3/4 హోల్ టు ది పవర్ -7 ఇలా ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మన బేస్ ఏంటి, 3/4, దాన్ని రెసిప్రోకేట్ చేస్తే ఏమొస్తుంది, 4/3. సో నేను దీన్ని ఏం చేస్తా, రెసిప్రోకేట్ ద బేస్, దట్స్ ఇట్, చేంజ్ ద పవర్ టు అ పాజిటివ్ నెంబర్, రైట్? అలానే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇఫ్ యూ హ్యావ్ 7/3 whole to the power -10, what will be the answer? Comment section లో తొందరగా చెప్పండి, రైట్? సో దిస్ ఈస్ యువర్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. అలానే మన ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ప్రోడక్ట్ రూల్. log b multiply log b of mn is log m plus log n. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి, ఈ m ఇంకా n ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి log m ప్లస్ log n అని తీసుకుంటున్నాం. బేస్ ఇక్కడ సేమ్ ఉండాలి, b b b, డిఫరెంట్ ఉండే వర్కౌట్ అవ్వదు అక్కడ. డివిజన్ అంటే ఏంటి, ఈ సైన్ ఏంది, మైనస్. డివిజన్ అంటే ఇట్లా, మైనస్ అంటే ఇట్లా, అట్లా గుర్తుపెట్టుకోండి. సో log m by n is equal to log m to the base b minus log n to the base b. బేస్ సేమ్ ఉండాలి. పవర్ అంటే log m to the power p. అప్పుడు ఏం చేసుకోవాలి, pకి ఇక్కడ చాలా ఎత్తుగా అయిపోయింది, సో దాన్ని పక్కన తెచ్చుకోవాలి. ఇక్కడ p మల్టిప్లైడ్ విత్ log m to the base b అంటే log 10 to the power 2 to the base 10 అనుకో, 2 log 10 to the base 10. అర్థమైందా? 2ని మనం ముందుకు తెచ్చుకొని మల్టిప్లై చేసుకోవాలి దీంతో, అంతే. అండ్ దెన్ వీ హ్యావ్ ఈక్వాలిటీ. రెండు లాగరిథమ్స్ ఈక్వల్ అంటే ఏంటి, ఇఫ్ ఐ సే log m to the base b is equal to log n to the base b అంటే ఈ m ఇంకా n రెండు ఈక్వల్ టు ఈచ్ అదర్ అన్నమాట. దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇక్కడతో మనం మొత్తం బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాం. మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్స్ అంటే ఏంటి, థియరమ్స్, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్, నాన్ రిపీటింగ్, ఇవన్నీ నేర్చుకున్నాం. ఆల్సో వీ హవ్ లెర్న్డ్ అబౌట్ ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్. ఈ సెషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలానే చాలా మంచి ఈజీ ఎక్స్ప్లెనేషన్స్ మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఆల్సో మీకు వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను డెఫినెట్గా మీ అందరు కామెంట్స్ చదువుతాను, రైట్? నోట్స్ కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయిపోండి. నేను మీతో అక్కడ మాట్లాడచ్చు, మీరు నాతో డౌట్స్ అడగచ్చు, ఐ విల్ బి సెండింగ్ యూ ద నోట్స్ అండ్ అవన్నీ చేసుకోవచ్చు, రైట్?
సో దిస్ ఇస్ యా మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఇక్కడే ఈ ఛానల్ మీద కలుసుకుందాం. అంతటి వరకు బాయ్ బాయ్, స్టే సేఫ్.